బంగారు లోకం లాంటి క్లాసిక్ హిట్ అందుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. చక్కని సెన్సిబిలిటీస్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. హృదయాల్ని కదిలించే కంటెంట్ తో సినిమా తీయటం తన ప్రత్యేకత అని నిరూపించుకున్నాడు. అటుపై మహేష్, వెంకీ కాంబినేషన్ లో తెరకెక్కించిన మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సైతం బ్లాక్ బస్టర్ హిట్. ఫ్యామిలీ కంటెంట్ తో సినిమా తీయాలంటే అడ్డాలే అబ్బా అన్నారు. అటుపై వరుణ్ తేజ్ ని ముకుందగా చూపించి పర్వాలేదనిపించాడు. కట్ చేస్తే శ్రీకాంత్ పై ఉన్న నమ్మకంతోనే మహేష్ మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి బ్రహ్మోత్సవం అనే అద్భుతమైన టైటిల్ తో భారీ అంచనాలే పెంచాడు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం సీన్ రివర్స్ అయింది. శ్రీకాంత్ మరీ అతిగా వెళ్లిపోతున్నాడు, కథల్లో చాదస్తం ఎక్కువైపోయింది అన్న బ్యాడ్ టాక్ వచ్చింది. ఫలితం బేజారైంది. ఆ ఒక్క ఫ్లాప్ సదరు దర్శకుడి లైఫ్ ని డిసైడ్ చేసింది. బ్రహ్మోత్సవం రిలీజ్ అయ్యి ఏడాది పైగానే అవుతోంది. ఇంతవరకు ఒక్క సినిమా కూడా లేదు. ఆగుడు లాంటి అట్టర్ ఫ్లాప్ నిచ్చిన శ్రీను వైట్లకు వరుణ్ తేజ్ అవకాశం ఇచ్చాడు, కానీ శ్రీకాంత్ కి మాత్రం పిలిచి ఎవరూ అవకాశం ఇవ్వటం లేదట. ఇప్పటికే కథ చెప్పేందుకు వెళితే 5 హీరోలు ముఖం చాటేశారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. అయితే అడ్డాల అట్నుంచి నరుకొస్తే పనవుతుందని నిర్మాతను ఓకే చేస్తే హీరోల వద్దకు చేరతారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒక్క వికెట్ తో మ్యాచ్ ని డిసైడ్ చేయకూడదు, అలాగే ఒక్క ఫ్లాప్ తో దర్శకుడిని అంచనా వేయకూడదు. మరి అలా ఆలోచించి ఏ నిర్మాత అయినా ముందుకొస్తారా? హీరోల్లో ఎవరైనా ఓకే చెబుతారా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.